బాలికల పట్ల వివక్షతను ప్రదర్శించకుండా వారి అభ్యున్నతికి కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం నిజామాబాద్ నగరంలో చేపట్టిన ర్యాలీని కలెక్టర్ ఇలా త్రిపాఠి జెండా ఊపి ప్రారంభించారు. పాత కలెక్టరేట్ గ్రౌండ్ నుండి ప్రధాన వీధుల మీదుగా న్యూ అంబేద్కర్ భవన్ వరకు ర్యాలీ కొనసాగింది. బేటీ బచావో బేటీ పడావో, బాలికలను రక్షిద్దామని నినాదాలు చేస్తూ విద్యార్థినులు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో DWO రసూల్ బి, జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి పవన్ కుమార్, విద్యార్థినులు పాల్గొన్నారు. నేషనల్ గర్ల్ చైల్డ్ డే జరుపుకుంటున్నాము. అందులో భాగంగా మొదట ఒక ర్యాలీ, తర్వాత కొన్ని కళా బృందాలతోటి మన పిల్లలతోటి కార్యక్రమాలు ఉన్నాయి మన న్యూ అంబేద్కర్ భవన్లో. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయ కలెక్టర్ గారికి, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో ఉన్న వివిధ రంగాలు, స్కూల్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి వచ్చిన పిల్లలందరికీ, ముఖ్యంగా కలెక్టర్ గారికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వారికి స్వాగతం, సుస్వాగతం. ఈ సందర్భంగా 2 నిమిషాలు నిజామాబాద్ నగర శివారులో తనిఖీలు నిర్వహిస్తున్న సందర్భంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తులు కారుతో ఢీకొట్టిన సంఘటనలో తీవ్రంగా గాయపడి నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఆసుపత్రి వైద్యులను కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. సౌమ్య కుటుంబ సభ్యులను కలిసి వారికి ధైర్యం చెప్పారు. సౌమ్య త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ 48 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచాలని వైద్యులు తెలిపారని కలెక్టర్ వెల్లడించారు. సౌమ్య ఆరోగ్యం సహకరించిన వెంటనే ఉన్నత స్థాయి వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించిన ఏర్పాటు చేశామని, ఆమె వైద్యం కోసం అయ్యే ఖర్చును ప్రభుత్వ పరంగా అందించడం జరుగుతుందని తెలిపారు. కాగా సంఘటన జరిగిన వెంటనే ఘటనా స్థలంలో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ స్వప్న తక్షణమే స్పందించి సౌమ్యకు CPR చేయడం ఎంతగానో ఉపకరించిందని ఈ సందర్భంగా స్వప్నను కలెక్టర్ అభినందించారు. కలెక్టర్ వెంట ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి, సూపరింటెండెంట్ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్ కూడా చెక్ చేసాం మేడం. 3 kgs డ్రైవ్ కానీ మేడం, 4 మొబైల్స్, 2 వర్కింగ్ బ్రాండ్, 2 వర్కింగ్ బయట పెట్టాడు. బయట ట్రై చేస్తుంది, అడుగుతాడు. నువ్వు కిందికి వెళ్ళి అలా కొనాలి. మేము సందేశించడం జరిగింది. మాతో పాటు ఇట్లా స్పెషాలిటీ డాక్టర్స్ ప్లస్ 2-day హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్
ఎక్సైజ్ సూపరింటెండెంట్ డీసీ వీళ్ళందరూ ఆమెని పరామర్శించడం జరిగింది. సో కొన్ని మల్టిపుల్ ఆర్గన్ ఇంజరీస్ ఉన్నాయి, దానివల్ల ఎక్కువ బ్లడ్ లాస్ అయిపోయింది. ఇప్పుడు ఆమె వెంటిలేటర్ మీద ఉంది, ప్లస్ ఇప్పుడు ఐవి అంటే బౌవల్ మూవ్మెంట్ స్టెబిలైజ్ అయ్యేంత వరకు ఏదైనా సాలిడ్ ఫుడ్ అది కాకుండా ఐవి ద్వారా వాళ్ళు ఫ్లూయిడ్ అడ్మినిస్ట్రేట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మేము డాక్టర్స్తో కూడా పర్సనల్గా ఆమె కేస్ షీట్ చూసి విజిట్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ 40-48 గంటలు మనకి క్రూషియల్ ఉన్నాయి. మేము ఇక్కడ నుంచి హైదరాబాద్ ఏదైనా షిఫ్ట్ చేయాల్సి వస్తుంటే కూడా ఇప్పుడు ఆమె పరిస్థితి ఇంకా కొంచెం స్టెబిలైజ్ అయినాక నెక్స్ట్ 24-40 అవర్స్లో బహుశా ఆమె రికవర్ అయిపోతుంది. ఒకవేళ అనుకోలేని ఊహించలేని పరిస్థితి మనం షిఫ్ట్ చేయాలంటే అది కూడా చేసుకోవడానికి మేము అడ్మినిస్ట్రేషన్ పరంగా సిద్ధంగా ఉన్నాము. మేము వీ విల్ ఆల్సో గెట్ అన్ అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ ఏఎల్ఎస్ అంబులెన్స్ కూడా హైదరాబాద్లో అపోలో వాళ్ళతో మాట్లాడి అది కూడా ఏర్పాటు చేస్తున్నాము. జస్ట్ ఒక స్టాండ్ పైన ఒకవేళ అవసరం పడుతుంది. బహుశా షీజ్ రికవరీ. మనకి మంచి పాయింట్ ఏంటంటే మన అక్కడ మౌకా మీద ఉన్న స్పాట్ మీద ఉన్న సిఐ గారు స్వప్న గారు అక్కడే ఆన్ ద స్పాట్ సిపిఆర్ అడ్మినిస్ట్రేట్ చేశారు. దానివల్ల ఆమె యొక్క ఏదైతే హ్యామరేజ్ షాక్ ఉందో దాని నుంచి బయటికి వచ్చింది, లేదా పరిస్థితి ఇంకా విషమయ్యే అవకాశం ఉంది. సో వాళ్ళు చాలా క్విక్ థింకింగ్తో వారి సిబ్బందిని కాపాడగలరు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా పూర్తి స్థాయిలో లబ్ధి చేకూరేలా సంబంధిత శాఖల అధికారులు చొరవ చూపాలని జిల్లా జడ్జి జీవీఎన్ భరతలక్ష్మి సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చొరవతో డిఆర్డిఎస్ సిర్ఫ్ విద్యాశాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో శనివారం ప్రత్యేక అవసరాల బాలబాలికల కోసం సదరు శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి జిల్లా జడ్జి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ దివ్యాంగులైన తమ పిల్లలకు సదరన్ సర్టిఫికేట్లు ఆసరా పెన్షన్లను ఇప్పించాలని పలువురు తనను కలిసి కోరడం జరిగిందన్నారు. దీంతో సంబంధిత శాఖల అధికారులను సంప్రదించి జిల్లా కలెక్టర్ తోడ్పాటుతో ఈ ప్రత్యేక సదరన్ శిబిరాన్ని ఏర్పాటు చేయించామని తెలిపారు. దివ్యాంగులకు ప్రతి వారం సదరన్ శిబిరం నిర్వహిస్తూ సర్టిఫికేట్లు జారీ చేస్తారని, అర్హులైన వారికి పెన్షన్ అందిస్తారని ఈ విషయాన్ని తోటి వారికి తెలియజేయాలని దివ్యాంగుల తల్లిదండ్రులకు సూచించారు. ప్రభుత్వ పథకాలు వర్తింపజేయకపోతే, సరైన విధంగా సేవలు అందించకపోతే జిల్లాధికారులకు తెలపాలని, సరైన స్పందన రాకపోతే జిల్లా న్యాయ సేవ సంస్థ సంప్రదించవచ్చని సూచించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ శిబిరాలలో సదరన్ సర్టిఫికేట్లు ఇప్పించిన అనంతరం అర్హులైన వారికి త్వరితగతిన ఆసరా పెన్షన్లు మంజూరయ్యేలా జిల్లా యంత్రాంగం తరపున చొరవ చూపుతామన్నారు. ఈ కేంద్రాలలో సాధారణ పిల్లలతో ప్రత్యేక అవసరాలు కలిగిన బాలలు మమేకమై వైకల్యం బారి నుండి క్రమక్రమంగా కోలుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. భవిత కేంద్రంలో పిల్లలకు పూర్తి స్థాయిలో సదుపాయాలు అందుబాటులో ఉంచుతూ వారికి అవసరమైన ఫిజియోథెరపీ వంటివి అందించాలని రిజోర్స్ పర్సన్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ సాయాగౌడ్, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, జిల్లా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, ప్రభుత్వ వైద్య కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ జలగం తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. మిగతా పిల్లలతో కలిసిమెలిసి ఉంటే మనకి మానసిక వికలాంగత అయినా శారీరక అయినా వాళ్ళు మెల్లగా కొంచెం బాగుపడతారు. మేము ఆల్రెడీ మా అనుభవం చూసి ఉన్నాము ఆ విషయంలో, కాబట్టి మీకు చెప్తున్నాము. వేరే జిల్లాలో ఇది చాలా విజయవంతంగా అక్కడ ఉన్న ఐఆర్పీస్, అక్కడ ఉన్న డిఆర్డిఓ, పీడీ మెప్మా చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా వాళ్ళు చేస్తారనేది నాకు నమ్మకం ఉంది. సో మీ పిల్లల్ని మాత్రం ఇంటికి పరిమితి కాకుండా వాళ్ళకి ఒక వికలాంగత ఉంది అనేది ప్రతిరోజు ఆ మాట చెప్పకుండా దయచేసి ఈ భవిత కేంద్రానికి పంపించండి. రెండోది అంటే బహుశా వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఓకే, ఐఆర్పీస్తో మా ప్రత్యేక రిక్వెస్ట్ ఏంటంటే, ఇది చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అంటే వాళ్ళకి కొన్ని ప్రత్యేక అవసరాలు ఉంటాయి. సో దయచేసి మన యాక్టివిటీస్ కావచ్చు, స్పీచ్ థెరపీ కావచ్చు, మీరు ఎలా అయితే మీ చుట్టాలని, మీ పిల్లల్ని చూస్తారో అదే అంతా ధ్యానం, అంతా ప్రత్యేక దృష్టి పెట్టి పిల్లల్ని చూడాలి. మీరు వాళ్ళ మనసులో ఎప్పుడూ శాశ్వతంగా ఉండిపోతారు. ఈ జిల్లా కోసం మీరు చేసిన సేవ వల్ల మీరు చరిత్రలో మిగిలిపోతారు. సో అలా మీరు పని చేస్తూ ఉండాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మనం ఆఫీసర్స్గా అయితే జ్యుడిషియరీకి చాలా భయపడతాము. బట్ ఈరోజు మేము జ్యుడిషియరీది ఒక మానవ దృక్పథంతో కూడిన ఒక రూప్ చూసాము. సో ఐ థ్యాంక్ పీడీజే మేడం. ఇందులో నిర్లక్ష్యం వహించకుండా ఈ పనిని జాగ్రత్తగా చేసుకోవాలని మరీ కోరుకుంటూ, ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడానికి
ఆల్రెడీ మొదలు పెట్టినా కానీ సక్సెస్ఫుల్గా ఇక్కడి నుంచి రన్ చేయడానికి సహకరించినటువంటి మెడికల్ అధికారులకి, విద్యాశాఖ అధికారులకి, ఈ జిల్లా పరిపాలనా అధికారి కలెక్టర్ మేడంకి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. లీగల్ సర్వీసెస్ అథారిటీ మన కోర్టులో ఉంది. ఏది కూడా ప్రభుత్వం నుంచి మీకు పథకాలు సరిగా రాకపోయినా, సరిగా అందించలేకపోయినా, మీకు సేవల్లో ఎటువంటి లోపం వచ్చినా ముందు అధికారులకు విన్నవించుకోండి. ఆ తర్వాత అక్కడి నుంచి మీకు రెస్పాన్స్ రాకపోతే అయ్యా మీరు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి రండి, ఒక దరఖాస్తు ఇవ్వండి. దాని మీద మేము ఆ సంబంధిత అధికారులకు కావాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్, ఆదేశాలను మేము అందజేస్తాము. ప్రజలకు ఉపయుక్తంగా నిలిచే అభివృద్ధి పనుల నిర్మాణాల కోసం అనువైన భూముల గుర్తింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో అన్ని శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, ఆరోగ్య కేంద్రాలు, నర్సింగ్ స్కూలు, కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రంథాలయాలు తదితర వాటికి సొంత భవన నిర్మాణాల కోసం ప్రభుత్వ అనుమతి లభించినందున అనువైన స్థలాలను తక్షణమే గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులు స్థల సమస్య కారణంగా ల్యాబ్స్ కాకూడదని అన్నారు. ఒకవేళ ఎక్కడైనా ఈ స్థలాలు కబ్జాకు గురైతే అధికారులను బాధ్యులుగా పరిగణిస్తామని హెచ్చరించారు. నిజామాబాద్ నగరం, బోధన వంటి పట్టణాల్లో అభివృద్ధి పనులకు తగిన స్థలాలు అందుబాటులో లేకపోతే సమీప మండలాల్లో అనువైన భూములను గుర్తించాలని అన్నారు. ప్రజా ప్రయోగ పనులకు స్థల సేకరణ విషయంలో నిర్లక్ష్యంగా వివరించే వారిని ఎంత మాత్రం ఉపేక్షించబోమని, మంజూరీలు లభించిన అన్ని భవనాల నిర్మాణాల కోసం తగిన స్థలాన్ని గుర్తిస్తూ కేటాయింపులు చేయాలని తహసీల్దార్లకు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్ కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్ వికేస్ మహతో, అభిజ్ఞాన్ మాల్వియా, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, డిఆర్డీఓ సాయగౌడ్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, అన్ని శాఖల జిల్లా అధికారులు, ఇంజనీరింగ్ విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ ఎంఆర్ఓస్ అండ్ సబ్ కలెక్టర్, ఆర్డీఓ గారు విల్ టేక్ దేర్ సమ్ టైం. ల్యాండ్ వెతుకోవడం అనంత ఈజీ కాదు, కానీ ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ హెచ్ఓడి నుంచి చొరవ లేకపోతే ఆ ప్రాజెక్ట్లో ఏమైనా ఇబ్బంది అయింది అనేది మాత్రం there will be no tolerance for that. సో దయచేసి ఈ వేదికని ఆల్ హెచ్ఓడీస్, ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ వినియోగించాలని కోరుతూ we will go department by department wise, where you will very quickly tell what is the work which is sanctioned. See, నేను మళ్ళీ పదం వాడేది ఏంటంటే sanctioned. మీకు కావాల్సింది వస్తువులు కావచ్చు. You can ask for Taj Mahal. We are not here to give you that. Industries देगा ना. Industries बोलना. Next वो जिला స్థాయిలో किसके अंडर आता है फिर वार्ड के अंदर आता है. हाँ ऐसा करिए आप. नहीं 50 तो नहीं चाहिए आपको. कितना चाहिए? 1000 होता लैंड रेट ఎంత? 5 acres తీసుకోవచ్చు. 5 acres తీసుకోవచ్చు. ఆర్మూరు పట్టణంలోని పీవీఆర్ భవన్లో సత్య న్యూస్, జై న్యూస్ క్యాలెండర్లను కాంగ్రెస్ పార్టీ ఆర్మూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు, ప్రభుత్వాల మధ్య వారధిగా మీడియా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రజల సమస్యలు నిరంతరం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో సత్య న్యూస్, జై న్యూస్ ఛానల్స్ అంకితభావంతో కృషి చేస్తున్నాయని ప్రశంసించారు. నిజాల నిర్భయంగా ఉందతనంతో దృశ్య రూపంలో ప్రజల ముందుకు తీసుకువస్తున్న సత్య న్యూస్, జై న్యూస్ ఛానళ్లు ప్రత్యేక గుర్తింపు పొందాయన్నారు. భవిష్యత్తులో మరింత నాణ్యమైన వార్తలతో ముందుండి ప్రజల ఆదరాభిమానాలు పొందాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు భూపేందర్, నటరాజ్, చిట్టిరెడ్డి, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆర్మూరు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ సత్య న్యూస్, జై న్యూస్ క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఆఫీసర్ ఉమాదేవి, సీనియర్ అసిస్టెంట్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్మూరు పట్టణంలోని శ్రీ భాషిత పాఠశాలలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ భాషిత పాఠశాల ప్రాంగణంలో శుక్రవారం రోజు వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో విద్యకు అధిష్టాతి అయిన సరస్వతి దేవి పూజా కార్యక్రమం భక్తి శ్రద్ధలతో పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన అక్షరాభ్యాస కార్యక్రమం భక్తి శ్రద్ధలతో విద్యార్థుల ఆనందోత్సవాల మధ్య నిర్వహించబడ్డాయి. చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించి చదువుపై ప్రేమను, జ్ఞానంపై గౌరవాన్ని కలిగించేలా పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ సరస్వతీదేవి పుట్టినరోజైన వసంత పంచమి విద్యార్థుల జీవితంలో జ్ఞాన ప్రకాశానికి ప్రతీక అని, అక్షరాభ్యాసం ద్వారా చిన్నారుల విద్య ప్రస్థానానికి శుభారంభం జరుగుతుందని అన్నారు. భక్తిని చదువుతో జోడించినప్పుడే విద్యాభ్యాసం పరిపూర్ణమవుతుందని సుందర్ తెలిపారు. వసంత పంచమి రోజు నుండి ఫిబ్రవరి 10వ తేదీ వరకు అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులకు ప్రత్యేక బహుమతులను పాఠశాల కరెస్పాండెంట్ ప్రకటించారు. ఇట్టి అవకాశాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. పరోపకారకారిణి సరస్వతి మహం భజే సనాతని వరప్రదా. నేడు స్కంద షష్ఠి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుండి స్వామివారికి పంచామృత నవరస భస్మాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. అయం ముహూర్త సుముహూర్తో అస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూలతా ఫలసిద్ధిరస్తు తదాస్తు. అందరూ చప్పట్లు కొట్టాలి గట్టిగా. राज की जय जय. నవానాం గ్రహాణాం అత్యంత అనుకూల్యత ఫలసిద్ధిరస్తు తదాస్తు. యోపాం పుష్పం వేద ప్రజావాన్ దండం పెట్టుకోవడం. యోపాం పుష్పం వేద పుష్పావాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. చంద్రమా అపాం పుష్పం పుష్పావాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. ఆయతనమాన్ భవతి. ఆయతనమాన్ భవతి పర్జన్యవాపామాయతనం ఆయతనమాన్ భవతి పర్జన్య ఆయతనం వేద ఆయతనం మనోరథం ప్రబోధం ప్రవహ తస్మాత్ తస్మాత్ శివమేశ అదశాంతిమేశమే అనంతరం అక్షరారోహణం కరిష్యే. ఆర్మూరు పట్టణ శివారులో గల ఆల్ఫోర్డ్స్ హై స్కూల్లో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆర్మూరు ఆర్టీఓ కార్యాలయం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో విద్యార్థులకు రోడ్డు భద్రతపై మార్గనిర్దేశం చేశారు. సురక్షితమైన డ్రైవింగ్ కోసం వారికి సూచనలు తెలియజేశారు. ద్విచక్ర వాహనం నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలన్నారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపి జీవితాన్ని పాటు చేసుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంఏలు సాగర్ గౌతమ్, ప్రిన్సిపాల్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మనము స్పీడ్ ఇంక్రీజ్ చేస్తున్నా కొద్దీ మన విజన్ నేరో అయిపోతుంది. సో సడన్ సర్ప్రైజెస్ మనకు అర్థం కావు, యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి ఓవర్ స్పీడింగ్ వల్ల మనం వెహికల్ కూడా కంట్రోల్ కాదు. సరే ఇవన్నీ అయిపోయినాయి. మీరు ప్రతి ఒక్కరు ఒక వెహికల్ కొంటే వెహికల్లో 5% హెల్మెట్ కొనుక్కోవాలి. ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు పెట్టి బండి కొంటే దాంట్లో మినిమం 5,000 హెల్మెట్ కేటాయించాలి. ఆ విధంగా అయితే మనం పెట్టేది. సరే ఇవన్నీ చేసినాం, హెల్మెట్ పెట్టుకొని 100 స్పీడ్లో పోవచ్చా? పోరాదు. ఎందుకంటే మన హెల్మెట్ డిజైనింగ్ 50 నుండి 70 స్పీడ్ వరకే డిజైన్ చేసేది. ఆ స్పీడ్ దాకా హెల్మెట్ కింద పడితే ఆ హెల్మెట్ కూడా వర్క్ చేయాలి. ఇప్పుడు
ఇప్పుడు మీకు హీరో సాయి ధరమ్ తేజ్ తెలుసుగా, రీసెంట్గా ఆయనకి యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్లో ఆయన సర్వ్ అయినాక ఏం చెప్పాడు, ఫస్ట్ మాట హెల్మెట్ ఏమైనా రక్షించిందని చెప్పిండు. అంత స్పీడ్లో అంత కిక్ ఇచ్చిన కింద పడ్డా కూడా ఆయన సర్వ్ అయ్యాడంటే మెయిన్ హెల్మెట్ వల్ల. అర్థం చేసుకుని ఇంపాక్ట్ ఉంది హెల్మెట్ వల్ల. 18 తర్వాత లీగల్ అయింది, 18 తర్వాత లైసెన్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు 21 ఇయర్స్ నుంచి మనం అందరం జాబ్స్ చేస్తాం, ఏదో ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ఏదో ఒకటి వస్తే చేస్తాం. మరి జాబ్స్కి ఎట్లా వెళ్తారు? ఆటో సైడ్ బస్సెస్ వాడతారా? కంపెనీ వరకు బస్సెస్ తిప్పుతారా? సో ఖచ్చితంగా మనం అది ఖచ్చితంగా యూజ్ చేయాల్సిన ఏజ్ అది. ఆల్రెడీ మన మీద ఎఫ్ఐఆర్ క్రియేట్ అయ్యింది, 25 ఇయర్స్ వరకు లైసెన్స్ రాదు. సో అప్పుడు బండి నడిపినా మళ్ళీ ఒక అఫెన్స్ అది. మళ్ళీ ఏ జాబ్ వచ్చినా మనకి ఏముంటుంది అంటే పోలీస్ వెరిఫికేషన్, బ్యాక్గ్రౌండ్ స్కూల్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఈవెన్ మీరు చదువుకున్న స్కూల్ నుంచి ఇంటర్మీడియట్, బీటెక్ ఆర్ డిగ్రీ అన్నిట్లలో మీ బోనాఫైడ్స్ కలెక్ట్ చేసుకుంటారు. రీసెంట్ గా ఒక జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో, ఐ థింక్ ఆలూరు అనుకుంటా, అబ్బాయి మైనర్ రైడింగ్ లో దొరికిండు. ఆల్రెడీ ఆయన మీద ఛార్జ్ షీట్ అయితే స్కూల్కి వచ్చి బోనాఫైడ్ కూడా తీసుకుంటారు. సో ఇదంతా మనకి ఏమవుతుంది అంటే అమ్మానాల పరువు పోవడం అవుతుంది. ఫస్ట్ అంటే మీరు తెలిసి తెలియకుండా చేసిన తప్పుకి అంటే అందరి ఇంట్లో చెప్పేసి చేయరు. ఇప్పుడు అబ్బాయిలు అయితే ఫ్రెండ్ బైక్ ఉన్నా కూడా నేను కూడా అంటారా అని చెప్పేసి తీసుకొని అట్లా దొరికిన చాలా మంది ఉన్నారు. నిజామాబాద్ టౌన్ లో అయితే ఒక నెలకి ఒక 100 కేసెస్ బుక్ చేస్తారు మైనర్ రైడింగ్ పైన నిజామాబాద్ టౌన్ లో. సో అంత సిచ్యువేషన్ సివియర్ ఉంది. సో బైక్స్ మాత్రం తీయకండి. ఇంకొకటి డ్రంక్ అండ్ డ్రైవింగ్ కామన్. ఎట్లా పేరెంట్స్ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కానీ పార్టీస్ కి పోయినప్పుడు ఖచ్చితంగా డ్రింక్ చేస్తూ ఉంటారు. డ్రింక్ చేసి మాత్రం వెహికల్స్ నడపకండి. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, కాంతి గంగారెడ్డి మరియు శ్రీ భాషిత సుందర్లకు నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ లో సభ్యత్వం మరియు గుర్తింపు కార్డులు అందజేశారు. శుక్రవారం నిజామాబాద్ మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో జరిగిన నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన డీజీపీ శివధర్ రెడ్డి, నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సభ్యులు కాంతి పాఠశాల చైర్మన్ కాంతి గంగారెడ్డి, శ్రీ భాషిత పాఠశాల చైర్మన్ పోలపల్లి సుందర్లకు గుర్తింపు కార్డులు అందజేశారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని ప్రతిష్టకరమైన మేధావులు, విద్యావంతులు, వ్యాపారవేత్తలు, డాక్టర్లు, ఇంజనీర్లు మరియు సామాజికవేత్తలను కలుపుకొని ఈ కౌన్సిల్ ను ఏర్పాటు చేయడం జరిగిందని సభ్యులు జిల్లా పోలీస్ యంత్రాంగంతో కలిసి జిల్లాలో జరిగే సైబర్ నేరాలు, మహిళలు, బాలికలపై జరుగుతున్న నేరాలు, ట్రాఫిక్ నియంత్రణ మరియు ఇలా ప్రజలకు కలిగించే అసౌకర్యాలను అడ్డుకునేందుకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కౌన్సిల్ ను స్థాపించామని డీజీపీ తెలిపారు. ఈ సందర్భంగా ఈ కౌన్సిల్ సభ్యులందరిచే ప్రమాణ స్వీకారం చేయించి గుర్తింపు కార్డులు అందజేశారు. ప్రతి ఒక్క సభ్యుడు తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి ఒక నవ సమాజానికి తోడ్పాటును అందించాలని ఆకాంక్షించారు. పోలీసు ఉన్నతాధికారులు తమను నమ్మి ఇలాంటి బృహత్ బాధ్యతలను ఆర్మూర్ పట్టణం నుండి మా ఇద్దరికి మాత్రమే అప్పగించినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా తమ బాధ్యతలు నిర్వహిస్తామని సభ్యులు కాంతి గంగారెడ్డి మరియు శ్రీ భాషిత సుందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీజీపీతో పాటు ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి, కౌన్సిల్ జనరల్ సెక్రటరీ డాక్టర్ శీలం కవితారెడ్డి, పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది, కౌన్సిల్ సభ్యులు మరియు మెడికల్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. With honesty, responsibility and respect for all, I will work for safety, peace and the well-being of every citizen of the district. ఆర్మూరు పట్టణంలోని జీరత్ నగర్ లో గల మండల ప్రాథమిక పాఠశాలలో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూరు ఆధ్వర్యంలో దేశ నాయకుల చిత్రపటాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూరు అధ్యక్షులు జక్కుల రాధాకిషన్ మాట్లాడుతూ దేశానికి ఎంతో సేవలు చేసిన మహనీయుల చిత్రపటాలు పంపిణీ చేయడం గొప్ప కార్యక్రమం అని కొనియాడారు. నాయకులు అడుగుజాడలు నడిచి దేశానికి మన వంతు సేవలు అందించాలని తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంతోష్ రాణి మాట్లాడుతూ చిత్రపటాలు పంపిణీ చేసిన రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూరు కార్యవర్గానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూరు కార్యదర్శి కాంతి సత్యం, వన్నెలదేవి రాము, మాజీ అధ్యక్షులు పుష్పకారావు, రజనీష్ కిరణ్, మాజీ కార్యదర్శి రాసానంద్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్లో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సరస్వతి మాత జన్మదినం సందర్భంగా లిటిల్ ఫ్లవర్ స్కూల్లో శ్రీ వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారిని పూలమాలతో అలంకరించి పురోహితులచే పూజా కార్యక్రమం నిర్వహించి చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ డాక్టర్ షఫీ, డైరెక్టర్ సనా, ప్రధానోపాధ్యాయులు రాధాకృష్ణ నాయర్, ప్రైమరీ ఇన్ఛార్జ్ బీను, ఏవో ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
భీమ్గల్ పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని డిపిఓ శ్రీనివాసరావు, ఎంపీడీఓ సంతోష్ కుమార్ సందర్శించారు. అనంతరం వారు విద్యార్థులతో మాట్లాడి వారికి చెప్పే విద్యా బోధన సిలబస్ విషయం, విద్యార్థుల సౌకర్యాలు, భోజనశాల పరిశీలించి పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వాలని ఇన్ఛార్జికు సూచించారు. తదితర అంశాలను వారు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. సబ్జెక్ట్ వైజ్ ఎవ్రీ మండే ఒకటి, ట్యూస్డే ఒకటి అట్లా ఉంటుందా? బాగా చెప్తున్నాము, కవర్ చేస్తుండ్రా? బ్యాక్లాగ్ పోర్షన్ ఏమన్నా ఉందా? మొత్తం కవర్ అయిందా పోర్షన్? జనవరి కదా, ఇప్పుడు జనవరి కదమ్మా, పోర్షన్ కంప్లీట్ అయిందా? అయిపోయిందా? కాలే. ఎన్ని చాప్టర్స్కి ఎన్ని అయినాయి అన్న? ఏదైనా ఒక సైన్స్, మీరు మ్యాథ్స్ ఉందా? మ్యాథ్స్లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? 15 15లో ఎన్ని అయినాయి ఇప్పటి వరకు? అదే